సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సాక్షి కార్యాలయంపై కూటమి మహిళా నేతలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లతో మహిళలు దాడి చేశారు. సాక్షి నేమ్ బోర్డును కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. సాక్షికి జగన్ కు వ్యతిరేకంగా ఆ మహిళలు నినాదాలు చేయడం జరిగింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా మహిళలు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. విజయవాడలోని సాక్షి కార్యాలయంపై కూటమి మహిళా నేతలందరూ కూడా దాడి చేశారు. కోడిగుడ్లతో దాడి చేయడంతో పాటు సాక్షి నేమ్ బోర్డును కూడా ధ్వంసం చేసి కాళ్ల కింద వేసి తొక్కుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగానే నినాదాలు చేశారు. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. గత 2 రోజుల నుంచి ఇదే విషయంపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షిలో చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ కూడా కొమ్మినేనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కొమ్మినేనిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సాక్షి కార్యాలయాలపై మహిళలు దాడి చేయడంతో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, విజువల్స్ లో కూడా చూస్తున్నాం కొమ్మినేని శ్రీనివాస్ ని ఓ పక్క అరెస్టు చేసి హైదరాబాద్ లో తుళ్లూరుకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో సాక్షి కార్యాలయం దగ్గర కూడా మహిళలందరూ కూడా ఆందోళన చేస్తూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి పరిస్థితి అయితే పోలీసులు వచ్చి అదుపులో తీసుకున్నారు మొత్తం అందరినీ కూడా. ఎందుకంటే పత్రిక పైన సాక్షి కార్యాలయం ఏపీలోనే ఇది ప్రధాన కార్యాలయంగా చెప్పుకోవచ్చు. దీనిపైన దాడి చేయడం కరెక్ట్ కాదంటే కూడా పోలీసులు వారించారు. అయినా కూడా కొంతమంది మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేట్ కూడా సాక్షి గేట్ క్లోజ్ చేస్తుంది, గేటు పైకి ఎక్కి ఆందోళన చేశారు. కొంతమంది కోడిగుడ్లు కూడా విసిరిన పరిస్థితి. దీన్ని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు వాళ్ళ మహిళలతో వారించడం జరిగింది. కొంతమంది మాట వినకపోతే అక్కడి నుంచి వాళ్ళని దూరంగా తీసుకువెళ్లి అక్కడ వదిలేశారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే అక్కడ ఆందోళన జరగకుండా అయితే చర్యలు తీసుకున్నారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆందోళన అనేది ఇంకా కొనసాగే అవకాశం కనబడుతోంది. మరోవైపు మహిళలందరూ కూడా విజయవాడ సిపిని కలిశారు. సిపిని కలిసి ఆయన కూడా ఫిర్యాదు కూడా చేశారు. కొమ్మినేని శ్రీనివాస్ అలాగే వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు వీళ్ళిద్దరిపైన కూడా ఫిర్యాదు చేశారు. అలాగే సాక్షి పైన కూడా యాక్షన్ తీసుకోవాలి అనేది వీరు చేసిన ప్రధాన డిమాండ్ గా కనబడుతోంది. 2 రోజులు బట్టి ఆందోళన అనేది విజయవాడలో ఎక్కువగా కనబడుతోంది. ముఖ్యంగా కూటమికి సంబంధించిన మహిళా నేతలందరూ అలాగే అమరావతికి సంబంధించిన మహిళలు ఒక పక్క తుళ్లూరులో వాళ్ళు ఆందోళన చేస్తుంటే మరొక విజయవాడలో మహిళలందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా సాక్షి కార్యాలయం నేమ్ బోర్డు ని మొత్తం పీకేశారు. నేమ్ బోర్డు లోని అక్షరాలు సాక్షి అనే అక్షరాలను ముక్కలుగా చేసి కాళ్ళ కింద వేసి తొక్కడంతో పాటు డ్రైనేజీలు దగ్గర డ్రైనేజీలు కూడా పడేసిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా సాక్షి కార్యాలయం అయితే ప్రస్తుతానికి తెరుచుకోలేదు. గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి. నిన్న నుంచి ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే డిబేట్ జరిగింది కూడా సాక్షిలో కాబట్టి ఖండన అనేది సాక్షి ఇచ్చినప్పటికీ ఆ ఖండనకి సంతృప్తిగా లోనవ్వలేదు మొత్తం మహిళలందరూ కూడా. ఖచ్చితంగా క్షమాపణ అనేది సిఇఓ చైర్పర్సన్ ఉన్న భారతి రెడ్డి చెప్పాలి అనేది వీళ్ళు చేసిన ఆందోళన స్లోగన్స్ కూడా అవే ఇస్తున్నారు. సో సాక్షికి ఏం సంబంధం లేదు అనేది వైసీపీ నేతలు అలాగే వైసీపీ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ లో కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా వైసీపీకి సంబంధం లేదనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. సాక్షికి సంబంధం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ సాక్షిలో వచ్చింది కాబట్టి డిబేట్ నడిచింది. సాక్షిలో డిబేట్ నడిపింది అలాగే డిబేట్ లో పాల్గొంది. ఇద్దరు కూడా సాక్షిలోనే కాబట్టి ఇటువంటి తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా మహిళలకి క్షమాపణ చెప్పాలనేది వీళ్ళ డిమాండ్. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకంగా అలాగే సాక్షి చైర్పర్సన్ పార్టీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేసుకుంటూ మహిళలు అలాగే కొంతమంది టీడీపీ యాక్టివిస్టులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అయితే చేదాడిపోతున్న తరుణంలో సాక్షి గేట్ ఎక్కి అటు సైడ్ గేట్కి అవతలకి దూకుదామని ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నవారందరూ కూడా జిప్పేశారు. కానీ అప్పటికే సాక్షి కార్యాలయం పైన కోడిగుడ్లతో దాడి కూడా చేసిన పరిస్థితి. సాక్షి కార్యాలయానికి సంబంధించి పోలీసులు కూడా కొంచెం సెక్యూరిటీని అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ పత్రికా కార్యాలయం ఏపీ మొత్తానికి కూడా మెయిన్ పత్రికా సాక్షి పేపర్ కి సంబంధించిన మెయిన్ ఆఫీస్ కూడా అదే కావడంతో దానికి కొంచెం సెక్యూరిటీని కూడా అక్కడ పెట్టిన పరిస్థితి కనబడుతోంది. క్షమాపణ చెప్పేంత వరకు కూడా సాక్షి చైర్మన్ అలాగే సాక్షి సిఇఓ అలాగే అందరూ కూడా క్షమాపణ చెప్పేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామనేది ఆందోళనకారులు చెప్తున్నారు. అలాగే
కార్యాలయం కనుక అంటే ఈ క్షమాపణ చెప్పకుండా కనుక కార్యాలయం తెరిస్తే కనుక ఖచ్చితంగా ఆందోళన కొనసాగిస్తామనేది వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఆందోళనకారులందరినీ పోలీసులు చెదరగొట్టారు. కానీ ఖచ్చితంగా ఆందోళన అయితే ఇది కంటిన్యూ అవుతుంది అనేది అయితే అక్కడ ఎవరైతే మహిళలు విజయవాడ సంబంధించిన టీడీపీకి సంబంధించిన మహిళా నాయకులు కానీ లేకపోతే మహిళలు సాయి ఇక్కడ ఒకటి చూడాలి మనం, ఇటు కొమ్మినేనిని అరెస్టు చేసి తుళ్లూరుకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో సాక్షి కార్యాలయంపై మహిళల దాడి అంటే ఇది జరుగుతున్న నేపథ్యంలోనే ఏమైనా నేతలు కూడా వైసీపీ నేతలు ముఖ్యంగా స్పందించే అవకాశం ఉంది అని అనుకుంటారు. అంటే 2 days నుంచి జరిగిన ఎపిసోడ్ వేరు, ఈ రోజు నుంచి జరుగుతున్న ఎపిసోడ్ వేరే. ఎందుకంటే కొమ్మినేని అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత ఇక్కడ మహిళలు దారుణంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తుళ్లూరుకి అయితే వెళ్లే అవకాశం కనబడుతుంది. కొమ్మినేని అరెస్ట్ చేసిన వెంటనే కొంతమంది వైసీపీ నాయకులు అయితే తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ సెక్షన్ లో పెట్టారు, సెక్షన్ కి సంబంధించి అలాగే లాయర్లు వీళ్ళందరూ కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళబోతాం. హైదరాబాద్ నుంచి కొమ్మినేని శ్రీనివాస్ ని విజయవాడ గుంటూరు తరలించబోతాం. గుంటూరులో తుళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ఏవే సెక్షన్స్ పెట్టారో, ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ ఏంటి, దానికి సంబంధించిన బెయిలా కాదా, నాన్ బెయిలబుల్ అయితే ఏం చేయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా వైసీపీ అయితే పరిశీలిస్తుంది. ముఖ్యంగా లాయర్ అందరూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. మరోవైపు అసలైన ఈ వ్యాఖ్యలు చేసిన డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కృష్ణరాజు కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. సో కృష్ణరాజు కూడా దొరికితే తప్ప మొత్తం ఈ ఆందోళనకు సంబంధించి ఒక కంక్లూడ్ వచ్చే పరిస్థితి అయితే కనబడడం లేదు. ఎందుకంటే కృష్ణరాజు దొరకలేదు కాబట్టి ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. కొమ్మనేని అరెస్ట్ చేశారు, కృష్ణరాజు కూడా అరెస్ట్ చేస్తే కాస్త తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది ఆందోళన. కానీ ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికి కృష్ణరాజుని అరెస్ట్ చేయలేదు. విజయవాడలో అయోధ్య నగర్ లో ఆయన ఇంటికి వెళ్ళడం కానీ, అలా రిలేటివ్స్ ఇళ్లకు వెళ్ళడం కానీ అన్ని కూడా చేస్తున్నారు. అలాగే కాల్ రికార్డుని డేటాని చూస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడాడు అనేది అనే విషయాన్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి విజయవాడ పోలీసులు చేస్తున్నారు. కేవలం విజయవాడ అనే కాదు, మొత్తం విజయనగరం నుంచి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం, విజయనగరం నుంచి మొదలు పెట్టుకుని ఇటు రాయలసీమలో చిత్తూరు వరకు అన్ని ఏరియాల్లో దాదాపుగా 30 పైగా పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు కూడా కొమ్మినేని పైన అలాగే కృష్ణరాజు పైన కూడా మహిళలు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మెయిన్ కేసు అయితే ఎక్కడైతే ఆరోపణలు చేశారో, ఏ మహిళలపై ఆరోపణలు చేశారో తుళ్లూరు కాబట్టి, అమరావతి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడైతే మెయిన్ కేసును అక్కడ తీసుకుని పోలీస్ స్టేషన్ అయితే తరలిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా అయితే క్షమాపణ మాత్రమే కాదు, బహిరంగ క్షమాపణ అలాగే పత్రికలో ఖచ్చితంగా క్షమాపణ వేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మహిళా నేతలు కానీ లేకపోతే ఇక్కడ అమరావతి మహిళా రైతులు కానీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు చంద్రబాబు గాని, లోకేష్ ఇప్పటి వరకు వెంకయ్య నాయుడు కూడా స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ ఇష్యూకి సంబంధించి. అంటే ఇప్పుడు మొత్తంగా మరింత ఆందోళనకి దారి తీయొచ్చు ఖచ్చితంగా అంటారా? ఎందుకంటే ఇది ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఈ విషయం అసలు జరిగిన రోజు అంటే వీళ్ళు మాట్లాడిన రోజు పెద్దగా ఎవరికి తెలియలేదు. ఎందుకంటే ఏపీలో సాక్షి అనేది పూర్తిగా బ్యాన్ చేసిన పరిస్థితి. సో సోషల్ మీడియాలో ద్వారా కేవలం సోషల్ మీడియాలో లైవ్ డిబేట్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించిన అనంతరం అది టీడీపీ సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవడం, ఆ తర్వాత అమరావతి రైతులకు కూడా డిబేట్ జరుగుతున్న సేపు వాళ్ళకి తెలియదు. సో ఇలా జరుగుతుందని వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా వేరే వాళ్ళు తెలియజేయడం, ఇవన్నీ కూడా నడిచిన తర్వాత ఒక 1 day డిలే అయిపోయింది. ఈ 1 dayలోనే కృష్ణరాజు పరారవడానికి ప్రధాన కారణమైంది. సో ఈ విషయాన్ని 1 day తర్వాత వెలుగు చూడడం, ఆ తర్వాత ఆందోళన అనేది మొత్తం అన్ని కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేయడం అలాగే దీన్ని ఖండించడం అనేది 1 by 1 చేస్తున్నారు. కేవలం పార్టీలు మాత్రమే కాదు, అలాగే మహిళా సంఘాలు మాత్రమే కాదు, జర్నలిస్ట్ అసోసియేషన్లు కూడా ఈ వ్యాఖ్యల పట్ల పూర్తిగా కూడా ఖండిస్తున్న పరిస్థితి. జర్నలిజం లో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి, ఒకవేళ తప్పు చేసిన పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళని ఖండించే పరిస్థితి ఉండాలి. కానీ ఇలా డిబేట్ల పేరుతో మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఉండడం కూడా కేఎస్ఆర్ తప్పే అనేది జర్నలిస్టుల సంఘాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరోవైపు కృష్ణరాజుకి ఈ జర్నలిస్టుల సంఘానికి కూడా జర్నలిస్టులు కూడా ఏ సంబంధం లేదనేది కొంతమంది జర్నలిస్టులు కూడా బహిరంగానే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎవరికి వాళ్ళు ఇంటర్నల్ గా అసోసియేషన్ పెట్టుకుంటే జర్నలిస్టులు అయిపోరు, జర్నలిస్టులు మాట్లాడరు అనేది జర్నలిస్టు యూనియన్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు వెంకయ్య నాయుడు నుంచి మొదలు పెట్టుకుని జాతీయ స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యే విధంగా అయితే కనబడుతుంది. ఇది 1-2 రోజుల్లో ఇష్యూ క్లియర్ అయ్యే పరిస్థితి కనబడలేదు. పూర్తి స్థాయిలో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మొత్తం ఓవరాల్ గా ఈ ఇష్యూ అయితే సద్దుమణిగా పరిస్థితి కనబడలేదు. ప్రస్తుతానికి అయితే సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు అయితే తగ్గాయి. కానీ ఇది మళ్ళీ పెరిగే కృష్ణరాజు దొరికేంత వరకు అయితే ఖచ్చితంగా అలాగే సాక్షికి సంబంధించిన యాజమాన్యం దీనికి క్షమాపణ చెప్పేంత వరకు అయితే ఈ మహిళలు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మరి వార్నింగ్ ఇచ్చి మరి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్ సాయి. ఎస్, ఇక్కడ మొత్తంగా ఫైనల్ గా మనం చూడొచ్చు విజయవాడలోని సాక్షి కార్యాలయంపై కూటమి మహిళా నేతలు కూడా దాడి చేశారు. కోడిగుడ్లతో దాడి చేయడంతో పాటు సాక్షి నేమ్ బోర్డు అయితే వాళ్ళు పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం సాక్షికి ఏపీ మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేయడం జరిగింది. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు
చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలోనే కొమ్మినేనిని హైదరాబాద్ ఇంటి నుంచి కూడా తుళ్లూరుకి అరెస్టు చేసి పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ కీలక వ్యాఖ్యలు చేశారో ఆ పర్సన్ అయితే పరారీలో ఉన్నారు. కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన దొరికి ఇక్కడికి వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పేంత వరకు కూడా ఆందోళన చేస్తామని కూడా మహిళలు వార్నింగ్ ఇచ్చి కూడా అక్కడ సాక్షి కార్యాలయం దగ్గర నిరసనలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ఒక్కొక్కలాగా స్పందిస్తున్నారు. అది డిబేట్ కి సంబంధించింది, మేమెందుకు రెస్పాండ్ అవ్వాలి అని కూడా వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కొమ్మినేని అరెస్టు, ఈ రోజు సాక్షి కార్యాలయము ధ్వంసం అవ్వడం, బయట ఆందోళన చేయడంతో మరి వైసీపీ నాయకులు ఏమైనా స్పందిస్తారా, దీనికి సంబంధించి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తారు అనేది కూడా చూడాల్సిన అంశం. అంటే ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కూడా ఈ సాక్షి ఛానల్లో నిజంగా మంట కలిపారు ఈరోజు. అంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలు వేసలంటే ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని భంగపరిచినట్టు కదా. అంటే ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని మంట కలిపి ఏం చేద్దామని ఈ సాక్షి, ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ చేస్తున్నారంటే అది యాజమాన్యానికి తెలియకుండా ఉంటుందా? ఓకే, యాజమాన్యానికి తెలియకుండా జరిగింది. ఇంతవరకు ఆ యాజమాన్యం వాళ్ళ ఇది తీసుకుని క్షమాపణ ఎందుకు చెప్పరు? చెప్పేది ఏంటంటే, మహిళా కమిషన్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? ఆడవాళ్ళని కించపరచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు.